దేవుడు ఏం చెప్పినాడంటే మనతో మన పాపములను క్షమించినాడు, మన అపరాధములు క్షమించినాడు. ఆదాము మొదలుకొని నేటి పితల వరకు మన వరకు మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేసినాడంటే మొట్టమొదటిగా అధికారంతో క్షమించినాడు. చూడండి 6వ వచనం, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని. చూడండి, మనం ఏం తెలుసుకోవాలంటే మన పాపములన్నీ క్షమించుటకు మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. అధికారంతో మనల్ని క్షమించినాడు, అధికారంతోనే మనల్ని రక్షించినాడు, అధికారంతోనే ఆయన ప్రాణం కూడా పెడుతూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం, అధికారముతోనే